జనరల్గా మనకేం కావాలి? హాయిగా మాకైతే అంటే కృష్ణ గారి అభిమానులకి ఈ మొన్న ఊరికి మునగాడు చూసాము. నిన్న సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కొన్ని సన్నివేశాలు అంటే సినిమా వస్తుంది చూసాము. ఇంకా ఏజెంట్ గోపి గురించి 1969లో వచ్చిన ఆ సినిమాల గురించి, ఇంకా 1970లో వచ్చిన సినిమాలు, ఇంకా హాయిగా వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మధ్య మధ్యలో మన రోజువారీ పనులు ఇవి కాకుండా ఎంత ఎండలున్నా కూడా ఒక మంచి మిరపకాయ బజ్జీ, ఆ మిరపకాయ బజ్జీకి ఉల్లిపాయలు కోసిపెట్టి వాటిలో కాస్త పుదీనా, కొత్తిమీర, వాటి మీద కాస్త వైట్గా ఉప్పు, కారం, నిమ్మకాయ రసం పిండి తింటున్నప్పుడు ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అలా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మధ్యలో అనేక రకాల ఇబ్బందులు, ఇదిగో ఇలా మాట్లాడుతుంటే వెనక్గా వచ్చి కారు వెనక్కి వచ్చేసి పెట్టేసి వాడే అమ్మ మొగుడు సొమ్ములాగా పార్కు చేయటము, ఇట్లాంటివి ఇంకా చాలా 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 ఉంటాయి లైఫ్లో. బట్ అంటే మనము అనుకున్నవి, ఆలోచనలు వచ్చినవి మాటల రూపంలో పర్ఫెక్ట్గా బయటికి రావటం, పూర్తిగా బయటికి రావటం అనేది జరగదు. కానీ ఎప్పుడు కూడా జరగదు. కాకపోతే మన ఫ్యాన్స్కి కానీ ఇంకా వేరే వాళ్ళకు కూడా చెప్తూ ఉంటాం, వస్తూ ఉంటాయి. ఒక్కోసారి పంచుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఆ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో మనవాడు మహేష్ బాబు లంచ్ చేస్తూ అదే ఆ ఇడ్లీలు అవి తింటున్నప్పుడు ఆ పెళ్లి సంబంధం గురించి ఎవరు తెచ్చారు అంటే ఇంకెవరు ఆ బెజవాడవాళ్ళే అనగానే నాకొద్దు అంటే, అలా అనుకుంటే అట్లా అందరూ ఒక మాట మీద ఉండాలి కదా అని మహేష్ బాబు అంటాం. అప్పుడు నా మాట మీద ఉండండి అని వెంకటేష్ అంటాం. అంటే సహజంగా ఇద్దరు అన్నదమ్ములు ఉన్న ఇళ్ళల్లో ఒక సహజమైనటువంటి వాతావరణాన్ని ఆ సినిమాలో చూపించిన శ్రీకాంత్ అడ్డాల. ఆ తర్వాత కొన్ని చెత్త సీన్లు ఉండొచ్చు వేరే సినిమాల్లో, బట్ మనసుకు హాయిగా అనిపిస్తుంది కదా. ఈ జీవితానికి ఇంకా ఆ సినిమాల గురించి మాట్లాడుకుంటూ, ఆ సినిమాల్లో కృష్ణ గారి నటన, మహేష్ బాబు ఇలాంటి 2-3 సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటుంటే జీవితం పూలబాటలాగా అయిపోతూ ఉంటుంది. ఎంతో హాయిగా మా లైక్ మైండెడ్ పీపుల్తో ఇందాక నేను చెప్పినట్టుగా ఆ బజ్జీలు, పెరుగన్నంలో ఆవకాయ బద్ద, ఇంకా అప్పుడప్పుడు మన కాపురంలో మన మొగుడు పిల్లల గొడవలు, మన పిల్లలతో మన ఆటపాటలు, ఇంకా అంటే సంథింగ్ ఎంత జరుగుతున్నా కూడా జీవితం అనేది మిగిలే ఉంటుంది. మన కృష్ణ గారి సినిమాల్లో నా మంచితనం, ఆ మాధుర్యం, ఆ సమయంలో ఆయన అంటే ఆయన గొప్పతనం గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవటం, ఇవన్నీ ఏంటంటే మన జీవితాల్లో, మా ఫ్యాన్స్ జీవితాల్లో కొన్ని మధురమైన సంఘటనలకి లింక్ పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే నాకైతే కాలమే తెలియదు అంటాను. ఆ కృష్ణ గారి నిర్మలమైనటువంటి ఆ ముఖం చూస్తేనే ఆ సినిమాల్లో ఆయన నటన గురించి కృత్రిమంగా కొన్ని సన్నివేశాలు, సహజంగా కొన్ని సన్నివేశాలు, మన జీవితంలోని కొన్ని సంఘటనలకు సరిపోలినటువంటి సన్నివేశాలు ఉన్నటువంటి సినిమాలు, అది అంతా ఒక గ్లోరీ ఆఫ్ ద టైమ్స్. నేను చెప్తున్నా అంటే ఏదైతే ఫీలింగ్ ఉందో అది మీ అందరికీ ఉండాలని లేదు కానీ, బట్ నాకైతే ఏంటంటే అదొక అనుభూతి, ఒక ఫీలింగ్. ఒక మంచి ఎండలో మల్లెపూల వాసన వస్తూ మనల్ని పిల్ల తెమ్మెరతో పాటు ఒక గాలిలో పలకరిస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాంటిది. ఇంకా చెప్పాలంటే మీకు మన రమణ గోగుల పాటలు ఉంటాయి కొన్ని. చిన్నగాలికి చెప్పాలని ఉంది మన కథ ఈ వేళ అనగానే కరెరెరెరా అని, అలాగా ఆ పాటల గురించి, మన కృష్ణ గారి సినిమాల గురించి మారదాను ఇప్పటికీ 3 ఏళ్ల నుంచి మనం చేస్తూనే ఉన్నాం, ఇంకా చేస్తూనే ఉంటాం ఆ వీడియోలు. అదనమాట. ఉందాము. బాయ్.